ఇండియాలోనే బెస్ట్ డాన్సర్. ఇండియాలో బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్. ఎందుకు? ఏ మూమెంట్ అయినా పర్ఫెక్ట్ షాట్స్ వన్ షాట్లోనే మొత్తం క్లియర్ చేస్తాడు. ఆయన ఏ సినిమాలో ఏ సాంగ్లో బాగా డాన్స్ చేశారు? మీ ఫేవరెట్ ఏంటి? టెంపర్. చాలా మంది టెంపర్ అని చెప్పారు బ్రో, ఎందుకలా? టెంపర్లో అసలు అతను ఎక్కువ క్లిక్స్ తీసుకోలేదు, అర్థమైందా? ఎక్కువ క్లిక్స్ తీసుకోకుండా ప్రతి ఒక్క మూమెంట్ని అర్థం చేసుకొని వెంటనే ఎక్కువ షార్ట్స్ పడకుండా వన్ షాట్లోనే క్లియర్ చేశాడు మొత్తం. ఏ సాంగ్ బాగా ఇష్టం టెంపర్లో? టెంపర్లో ఏ సాంగ్ అంటే అన్ని సాంగ్స్ ఇష్టమే. ఓకే. అండ్ బెస్ట్ డైలాగ్ డెలివరీ ఇన్ టాలీవుడ్ హీరోస్? ఎన్టీఆర్ చెప్తాడు బాగా. రియల్ హీరో టాలీవుడ్ హీరోస్లో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు? చిన్నపిల్లలకి చాలా మందికి హార్ట్ ఆపరేషన్స్ కానీ అవి చేస్తూ ఉంటాడు, అది చాలా బాగా నచ్చింది నాకు. అందరిలో ఏమో కానీ మహేష్ బాబులో హార్ట్ ఆపరేషన్స్ 3000 పైన చేశాడు, అది బాగా నచ్చింది నాకు. వన్ వర్డ్లో ఏం చెప్తారు మహేష్ గారి గురించి? సూపర్. టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ ఎవరు? మెగాస్టార్. వై? ఎందుకు? ఏ సినిమాలో నా యాక్టింగ్ బాగా నచ్చింది? ఏ సినిమాలో అంటే ఖైదీ 150. ఓకే. ఎన్నిసార్లు చూసారు? ఒక 30-40 టైమ్స్ చూసాను. 30-40 టైమ్సా? అంటే 30-40 టైమ్స్ చూసినా కానీ మళ్ళీ చూడాలనిపించే సీన్స్ ఉన్నాయి కొన్ని. అక్కడ లోపలికి పైప్ లైన్స్ వాటి లోపలికి వెళ్తారు కదా, అప్పుడు మొత్తం అవన్నీ చూసి బాగా అట్రాక్ట్ అయ్యేదానికి బాగా. కాదు, చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా మనం కూడా అలా చేయొచ్చా, మనం కూడా చేయగలమా అని ఒక ఉద్దేశం మనసులో ఉంటుంది. ఆయన అంటే మీకు ఎంత వయసు? నాకా ఇప్పుడు 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా, అంటే మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటారు, మీరు కూడా చిరంజీవి ఫ్యానే, ఆయన యాక్టింగ్ ఇష్టం, ఎందుకలా అంటే ఫస్ట్ నేను 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఫస్ట్ ఒకటే చూసా. అంటే ఏ సినిమా చూసినా కరెక్ట్గా గుర్తులేదు, కరెక్ట్గా చిరంజీవి గారి సినిమానే చూసా ఫస్ట్. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా చూసా. చిరంజీవి గారిని చూసి వాళ్ళని చూస్తే కంపేర్ చేస్తే చిరంజీవి గారే బెస్ట్, అర్థమైందా? మా డాడీ గారు కూడా ఫస్ట్ చిరంజీవి గారిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే తర్వాత మోహన్ బాబు, తర్వాత ఇట్లా మహేష్ బాబు వాళ్ళ డాడీ వీళ్ళని బాగా ప్రిఫర్ చేస్తాడు.